4 పేపర్లలో వ్యాసాలు వచ్చినాయి. 4 వేరు కోణాలలో రాయబడినటువంటి వ్యాసాలు ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ గారి పైన వచ్చినాయి. అంటే మామూలు విషయం ఏం కాదు అది. అంటే ఇంత ఈ రకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళని ఎవరో రాసుకున్నోళ్ళదే చరిత్ర అయిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటిది. అందుకోసం నిజమైనటువంటి చరిత్రను మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూడా ఆ దిశగా నిలబడి నిజమైనటువంటి చరిత్రని రేపటి తరానికి అందించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటిదాకా పుస్తకాన్ని విశ్లేషించినటువంటి తమ్ముడు విఠల్కి కానీ, అట్లనే పృథ్వీకి కానీ, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎవరెవరైనా సరే అందరూ కూడా దాన్ని ఆలోచించి నిజమైనటువంటి చరిత్రని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొన్న గ్రూప్స్కి ప్రిపేర్ అయినటువంటి పిల్లలు